అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 3 రోజుల యుఎస్ విజిట్ పూర్తయింది. ఆయన విజిట్ బంపర్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అంటున్నారంతా. డిఫెన్స్, బిజినెస్, ఎకానమీ, అగ్రికల్చర్, ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, ఎడ్యుకేషన్, కల్చర్ ఇలాంటి అనేక శాఖలకు సంబంధించిన చర్చలు, ఒప్పందాలు కూడా యుఎస్ఏతో, ట్రంప్తో మోడీ గారికి జరిగాయి. కానీ ఈ అన్నింటిలో నాకు బాగా కనెక్ట్ అయింది ఒకటి ఉంది. అది తహవూర్ హుస్సేన్ రానా అప్పగింత. ట్రంప్ ఈ నీచుడిని భారత్కి అప్పగిస్తానని ప్రకటించడం ఆ రోజు నాకు చాలా గుర్తుంది. ఫ్రెండ్స్, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. నిజంగా అది ఎంత భయంకరమైన, దారుణమైన రోజో గదా. 2008 నవంబర్ 26 రాత్రి అప్పటి వరకు భారత్ ఎన్నడూ ఎదుర్కోని విధమైన అతి పెద్ద ఉగ్రవాద దాడిని ఎదుర్కొంది. ముంబై మహానగరాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాద మూక ముంబైకి చెందిన పాపులర్ ప్లేస్లపైన 60 గంటల పాటు భయానక మారణహోమం సృష్టించింది. అమాయక ప్రజలు 175 మందిని చంపారు, 300 మందిని తీవ్రంగా గాయపరిచారు. ముంబైకి అది ఒక కాలరాత్రి. భారతదేశ ప్రజలు టీవీలకు అతుక్కుపోయి ప్రత్యక్షంగా చూసిన క్షణాలు. కాబట్టి ఆ దారుణం చాలా స్పష్టంగా మనకు ఇప్పటికీ గుర్తుంది. మీలో కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మనం దేన్నైతే కళ్ళనిండుగా చూశామో మరి అది మనకు కనెక్ట్ అవుతుంది కదా. భారత్కి గానీ చిక్కితే సూప్ చేస్తారేమో, ఫ్రై చేస్తారేమో, హలీం హరీషుల్లాగా కుక్ చేస్తారేమో అని ఈ దుర్మార్గానికి కీలక సూత్రధారి అయిన ఈ తహవూర్ హుస్సేన్ రానా అను ఉగ్రవాది సుస్సు పోసుకుంటూ కెనడా అండ్ అమెరికాల మధ్య తిరుగుతూ తప్పించుకున్నాడు ఇంతకాలం. చివరికి అమెరికా వీడిని అరెస్ట్ చేసింది. అక్కడ కోర్టుల్లో పిటిషన్స్ వేస్తూ భారత్కు రాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పటికీ. ఇంతకీ తహవూర్ హుస్సేన్ రానా ఎవడు? ఇతడు ముంబై 26/11 దాడులలో ఎలాంటి రోల్ ప్లే చేశాడు? ఆ రోజు ఏం జరిగింది? హృదయ విదారకమైన ఆనాటి దారుణ దృశ్యాలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. 17 ఏళ్ల క్రితం ఇంతటి మారణహోమానికి కారణమైన తహవూరు రానా గురించి చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కసారి ఆనాటి దారుణాలని గుర్తు చేస్తుంది. సో ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి పాకిస్తాన్కి చెందిన కరాచీ సముద్ర తీరం నుండి లష్కర్-ఎ-తోయిబా అను ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది తీవ్రవాదులు అల్ హుసేనీ అను ఒక పడవలో రహస్య మార్గాల గుండా ప్రయాణం చేసి ముంబై తీరానికి చేరారు. ముందుగా ఈ మూక కుబేర్ ట్రావెలర్ అను భారతీయ షిప్పింగ్ బోటును హైజాక్ చేశారు. అందులో ఉన్న 5 భారతీయ మత్స్యకారులను హత్య చేసి ముంబై తీరానికి సాయంత్రం 8:30 గంటలకు చేరుకున్నారు. బడివాలి అను ప్రాంతంలో బోటు నుండి కిందకు దిగి 2 గ్రూపులుగా చీలిపోయి ముందే ప్లాన్ చేసుకున్న ప్రాంతాలకు చేరారు. అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అను ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లోకి దూరి రాత్రి 9:30 సమయంలో AK-47 గన్స్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇక్కడ 58 మంది అమాయకులు చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఇద్దరిలోని అజ్మల్ కసబ్ అను వాడిని తుకారాం ఓంబ్లే అను ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు. తర్వాత వీడిని గురించి కోర్టుల్లో కేసు నడవటం, చివరికి వీడికి ఉరిశిక్ష పడడం మనం లైవ్ లో చూసిందే. 10 మంది ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే ఆ రోజు ప్రాణాలతో ఆ విధంగా పట్టుబడ్డాడు. అసలు ఈ పిచ్చి పట్టిన కుక్కలు ఎందుకు అలా ముంబైలోకి దూరాలి? ఎందుకు అమాయకుల ప్రాణాలు తీయాలి? అది ఏమి మతోన్మాదం? అదేమి జిహాద్? దానివల్ల వారు పీకగలిగింది ఏమిటి? 120 కోట్ల భారతావనిని ఈ సంఘటనతో గెలిచిందేమిటి? భయపెట్టిందేమిటి అని మనకు వీరు ఇలా చేసే టెర్రర్ హింసను చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఛత్రపతి టెర్మినల్ తర్వాత అబూ ఉమర్, అబూ అక్సా అను మరో 2 ఉగ్రవాదులు వెరీ పాపులర్ రెస్టారెంట్ ని టార్గెట్ చేశారు. ఒక పాపులర్ రెస్టారెంట్ ని టార్గెట్ చేశారు. ఈ రెస్టారెంట్లో ఎక్కువగా ఫారినర్స్ ఉంటారు. ఇక్కడ 10 మందిని చంపారు. తర్వాత వీరు ఇక్కడ నుండి తాజ్ హోటలులోకి దూరిపోయారు. అబూ ఉమర్, అబూ అక్సా, అబూ సైఫ్, అబూ అలీ అను 4 తాజ్లో 3 రోజులు విధ్వంసం సృష్టించారు. ఎన్ఎస్జీ కమాండోలు హెలికాప్టర్ ద్వారా తాజ్పై దిగి లోనికి వెళ్లి వీరిని చివరికి హతం చేశారు. హెలికాప్టర్ రావడం, కమాండోలు తాజ్పై దిగడం, ఈ విజువల్స్ మనలో చాలా మందికి ఇంకా కళ్లకు కట్టినట్టుగా గుర్తున్నవే కదా. తాజ్ తర్వాత వీరిలోని అబూ తారిక్, అబూ హఫీజ్ అను 2 పిచ్చి కుక్కలైతే ఒబేరాయ్ ట్రెడెంట్ హోటల్లోకి దూరి అక్కడ రూమ్ టు రూమ్ వెతికి మరీ టూరిస్టులను హత్య చేశారు. ఇక్కడ కూడా ఎన్ఎస్జీ కమాండోలు చివరికి ఈ ఇద్దరిని కాల్చిపడేశారు. దీని తర్వాత అబూ ఉస్మాన్, అబూ ఇమ్రాన్ అను వారు నారిమన్ హౌజ్ లోకి దూరారు. ఇది ఒక యూదుల కేంద్రం.
దీనిని టార్గెట్ చేశారు. ఇక్కడ ఒక యూదు కుటుంబాన్ని 3 రోజులు బందీలుగా ఉంచి చివరకు హత్య చేశారు. ఎన్ఎస్జీ కమాండోలు ఇక్కడ కూడా హెలికాప్టర్ నుండి దిగి వీరిని కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపారు చివరికి. ఇక్కడితో పాకిస్తాన్లోని కరాచీ నుండి ముంబైకి వచ్చిన 10 మందిలో 9 మంది కూడా కుక్క చావు చచ్చారు. వీరు ఏం చేసినట్టు, ఎందుకు వచ్చినట్టు? సంతలోకి ఓ పిచ్చి కుక్క దూరి కనబడిన వారినల్లా కరిస్తే, లేదా ఓ రౌడీ బ్యాచ్ దిగి సంతలో ఫైట్ చేస్తే సంత అంతా ఎలా చెల్లా చెదురుగా చిందరవందరగా అవుతుందో ముంబై అలా అయ్యింది. కాని ఏం సాధించారు దీనివల్ల? వీరిని పంపించిన పాకిస్తాన్ సాధించిందేమిటి? అది మతమా, మతోన్మాదమా? ఏ దేశం ఉన్నత స్థాయికి చేరింది? పాకిస్తాన్ ఎలా బెగ్గరయ్యింది? కళ్ల ముందు కనబడుతున్న సత్యాలే కదా. అమెరికా ట్విన్ టవర్స్ 9/11 దాడుల్లాగా 26/11 దాడులు ఈ విధంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ దాడులకు హఫీజ్ సయీద్ అను లష్కర్-ఎ-తోయిబా స్థాపకుడు కీలక సూత్రధారి. జకీర్ రెహమాన్ లఖ్వీ ప్రధాన ప్రణాళిక రచయిత. డేవిడ్ హేలీ అను పాకిస్తాన్ మూలానికి చెందిన అమెరికా సిటిజన్ రెక్కీ నిర్వాహకుడు, గూఢచర్యం చేసినవాడు. ఈ మొత్తం భయానక మారణ హోమం ఎపిసోడులో తెహవూరు రెహమాన్ రానా అనేవాడు ఎవడు? వీడి పాత్ర ఏమిటి అంటే, జరిగిన దారుణ ఇష్యూతో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వీడికి లేదు. పరోక్షంగా ఇందుకోసం వీడు పనిచేశాడు. రానా అనే ఇతడు పాకిస్తాన్లోని చిచామతినికి చెందినవాడు. పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ కు మిలిటరీ డాక్టర్. కానీ పాకిస్తాన్లో యాక్టర్ అయినా డాక్టర్ అయినా మతోన్మాదంతో తగలబడుతుంటారు కదా. డాక్టర్ అయి కూడా ఇతడు లష్కర్-ఎ-తోయిబాలో చేరాడు. మొదట కెనడాకు వలస వెళ్లి అక్కడ నుండి యుఎస్ కి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. యుఎస్ లో డేవిడ్ హెడ్లీ అను వాడితో ఫ్రెండ్షిప్ చేశాడు. డేవిడ్ హెడ్లీ అనే వాడి పేరు చూసి మోసపోవద్దు ఫ్రెండ్స్. వీడు ఒక పాకిస్తానీ మూలానికి చెందిన అమెరికన్. వీడి అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ. సో ఇతడు ముస్లిమే. ఇద్దరూ లష్కర్-ఎ-తోయిబా మెంబర్స్. ఇంతకీ వీరికి ముంబై దాడులకి మధ్య సంబంధం ఏమిటి అంటే, రానా అనే వీడు యుఎస్ లో రకరకాల బిజినెస్లు చేస్తూ తన బిజినెస్ లో ఉద్యోగం ఇచ్చి తన ఫండింగ్ తో డేవిడ్ హెడ్లీని ముంబైకి చాలాసార్లు పంపించాడు. హెడ్లీ ఇలా ముంబైకి వచ్చి గూఢచర్యం చేశాడిక్కడ. ఇతడిని ఈ విధంగా నకిలీ పత్రాలు, వ్యాపార భద్రత కల్పించి ఇలా భారత్లోకి పంపించిన వాడే తెహవూర్ రెహమాన్ హుస్సేన్. ముంబైలోని తాజ్, ఒబేరాయ్, నారీమన్ అండ్ రైల్వే స్టేషన్ లాంటి చాలా ప్రదేశాలను పరిశీలించి వాటి వీడియోలు, ఫోటోలు తీసి రెక్కీ చేశాడు ఈ డేవిడ్ హెడ్లీ. ఇలా 26/11 ముంబై దాడులకు పూర్తి స్థాయి నేపథ్యాన్ని ఏర్పాటు చేసింది తెహవూర్ హుస్సేన్ రానా అండ్ డేవిడ్ హెడ్లీ ఉరఫ్ దావూద్ సయ్యద్ గిలానీ. చూశారా, తాతల కాలం నాడు వెళ్లి యుఎస్ లో బతుకుతున్న వీడి తలలోకి కూడా ఉన్మాదమే చొరబడి టెర్రరిస్ట్ అయ్యాడు. భారత్ ఈ కీలక సూత్రధారులను మోస్ట్ వాంటెడ్స్ గా ప్రకటించింది. వారిని పట్టుకునేందుకు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఈ నీచులు విదేశాల్లో దొర్లుతూ ఉండటం వల్ల వారిని వెనక్కి రప్పించలేకపోతోంది. 2008లో అమెరికా 26/11 దాడులకు సంబంధించి వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. కానీ డెన్మార్క్లోని కోపెన్ హ్యాగన్లో మహమ్మద్ ప్రవక్త పైన అక్కడి వార్తాపత్రిక ఒకటి కొన్ని కార్టూన్లను రిలీజ్ చేసింది. ఇది వరల్డ్ వైడ్ గా ముస్లిం లోకంలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పత్రికకు చెందిన వ్యక్తులపైన రానా అండ్ డేవిడ్ హెడ్లీలు దాడికి దిగారు. సో ఈ దాడికి కారణంగా యుఎస్ఏ అరెస్ట్ చేసి వీరికి 14 ఏళ్ల జైలు శిక్ష వేసింది. మరోవైపు భారత్ ఇతడిని మాకు అప్పగించండి అన్న ప్రయత్నం సాగిస్తూనే ఉంది. దీంతో 2023 మేలో యుఎస్ కోర్టు భారత్కి వీరిని అప్పగించమంటూ తీర్పును ఇచ్చింది. కానీ రానా భారత్కి రాకుండా తప్పించుకునేందుకు, అంటే అక్కడకు వెళితే పులుసు చేస్తారో, హలీం హరీషిల్లాగా కుక్ చేస్తారో, ఫ్రై చేస్తారో అని భయపడి తప్పించుకుంటూ యుఎస్ కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ తప్పించుకుంటూ ఉన్నాడు. ఇలా రానా లాంటి వాళ్ళు, పన్నోను లాంటి వాళ్ళు చాలా మంది యుఎస్ఏ అండ్ కెనడాల్లో ఇంకా కొన్ని యూరప్ దేశాల్లో ఉంటున్నారు. వీరిని వెనక్కి రప్పించడం ఆయా దేశాల చట్టాల వల్ల అసాధ్యంగా మారింది. ఇలాంటి టైంలో ట్రంప్ ఈ ప్రకటన ఇచ్చాడు. ఒక కోడిగుడ్డును పెట్టి కోడి పిల్లకు జన్మనిస్తుంది. ఒక పాము కూడా గుడ్డును పెడుతుంది. కానీ అందులోంచి కోడి పిల్ల పుట్టదు కదా, పాము పిల్లే పుడుతుంది. మరి యుఎస్, కెనడా, యూకే లాంటి దేశాలు పాములను చేరదీస్తున్నాయి. మరి ఆ పాములు వేటికి జన్మనిస్తాయి? పాములకే జన్మనిస్తాయి కదా. అవి ఆ దేశాలకే ప్రమాదంగా చివరికి మారతాయి కదా అనే విషయాన్ని ట్రంప్ మామ పక్కాగా అర్థం చేసుకున్నాడేమో. తమ వద్ద ఉన్న ఒక విషసర్పాన్ని బుట్టలో పెట్టి భారత్కి అప్పగిస్తాను అంటున్నాడు. అందుకే ట్రంప్ జనవరి 21న అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాక సుప్రీంకోర్టు రానా అనేవాడి పిటిషన్ ని కొట్టివేసింది. ఇప్పుడు మోడీ గారు యుఎస్
యుఎస్ ని విజిట్ చేసినప్పుడు రానాని అప్పగిస్తాం అంటూ మోడీ గారికి మాటిచ్చారు. సో 17 సంవత్సరాల క్రితం చేసిన దారుణ మారణకాండకు కారణమైన వారిలోని ఒకడిని ఇక భారత్ కి ఈడ్చుకురావడానికి రంగం సిద్ధమైంది. సో ఇంతటి దారుణాన్ని కల్లారా చూశాం కాబట్టి ఇప్పుడు తహవూర్ హుస్సేన్ రానాకు సంబంధించిన టాపిక్ మనకు కనెక్ట్ అయ్యింది. మరి వాడు ఎప్పుడు ఇక్కడికి తెస్తారు, ఏం చేస్తారు అనే విషయంగా మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి అయితే ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.